ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అనేది మనం ఫస్ట్ వీడియో చూసామండి. సో అందులోన స్పేస్కి సంబంధించిన బేసిక్ ఆస్పెక్ట్స్ అంటే అవుటర్ స్పేస్ ట్రీటీ, ఆర్టెమిస్ అకార్డ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం లాంచ్ వెహికల్స్ గురించి చూద్దామండి. సో లాంచ్ వెహికల్స్ అనేది స్పేస్ టెక్నాలజీ అండ్ ఏ కంట్రీకైనా స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇక్కడ మనం మన ఇస్రో అండర్లో ఉన్న రాకెట్స్ చూద్దాం. ఫస్ట్ బేసిక్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఫస్ట్ సౌండ్ రాకెట్స్ ఉండేవండి, స్టార్టింగ్ ఎవల్యూషన్ అనమాట. సౌండ్ రాకెట్స్, తర్వాత లాంచింగ్ రాకెట్స్, నెక్స్ట్ రీయూజబుల్ వెహికల్స్ అని. సో సౌండ్ రాకెట్స్లో మనకి సౌండ్ రాకెట్స్ రోహిణి సిరీస్ అంటామంట, దీన్ని ఆర్హెచ్ సిరీస్ అంటాం. సో ఇది అట్మాస్ఫియరిక్ స్టడీకి వాడతాం, ఓకేనా. ఆ తర్వాత లాంచ్ రాకెట్స్లో దీన్నే లాంచ్ వెహికల్స్ అంటాం. దీనిలో మనకు చాలా టైప్స్ ఉంటాయి, ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి ఇలా టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ రీయూజబుల్ వెహికల్స్ అంటే ఆర్ఎల్వి సిరీస్ అంటాం, రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అని. ఇవేంటంటే స్పేస్లోకి వెళ్ళి ఇన్సర్ట్ చేసి మళ్ళీ కిందకు వచ్చేస్తాయి అనమాట, మన ఆర్బిట్లో ఇన్సర్ట్ చేసి మళ్ళీ కిందకు వచ్చేస్తాయి. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ సౌండ్ రాకెట్స్ ఎవల్యూషన్లో ఫస్ట్ది సౌండ్ రాకెట్స్ చూసుకుంటే జస్ట్ అట్మాస్ఫియరిక్ స్టడీస్ గురించి మాత్రమే యూజ్ చేస్తాం. ఇందులో 1 or 2 స్టేజ్ అనమాట, 1 స్టేజ్ ఉండొచ్చు, 2 స్టేజెస్ ఉండొచ్చు. అది కూడా సాలిడ్ ఫ్యూయల్ అనమాట. సో ఫ్యూయల్ స్టేజెస్లో 1 or 2 స్టేజెస్ సాలిడ్ ఫ్యూయల్ టైప్స్లో నేను చెప్తానండి. సాలిడ్ ఫ్యూయల్ ఏంటి అంటే మనకి జనరల్గా 3 టైప్స్ ఉంటాయి, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ క్రయోజెనిక్స్ అని. మనకి ఫ్యూయల్లో 3 టైప్స్ ఉంటాయి. ఇది సౌండ్ రాకెట్స్లో సాలిడ్ ఫ్యూయల్ అని ఉంటుంది, ఓకేనా. సో ఇది మనకి ఫస్ట్ సౌండింగ్ రాకెట్ అనేది 1965లో చేసామండి. అది తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ కేరళలో ఉంటుంది ఇది. సో ఇక్కడ రోహిణి సౌండింగ్ రాకెట్ ఆర్హెచ్ సిరీస్ అని ఫస్ట్ టైం మనం యూజ్ చేసాం 1965లో. సో ఇది మనకి స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి యూజ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. స్పేస్ ఎక్స్ప్లోరేషన్కి సౌండింగ్ రాకెట్స్ యూజ్ అవ్వవు. సో దానివల్ల మనం తర్వాత స్టేజ్కి వెళ్ళామన్నమాట ఎవల్యూషన్లో. అవి ఏంటంటే మనకి లాంచింగ్ రాకెట్స్ అంటాం, దాన్నే శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ ఎస్ఎల్వి అంటాం అనమాట. సో ఎస్ఎల్వి అనేది ఫస్ట్ టైప్ శాటిలైట్ లాంచ్ వెహికల్. సో ఇది ఇండియా ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ లాంచ్ అనమాట, లాంచ్ వెహికల్ ఇది. సో ఇది 40 kgs పేలోడ్ని తీసుకెళ్ళగలదు, అంత కెపాసిటీ ఉంది. ఇది ఎల్ఈఓ లోవర్ ఎర్త్ ఆర్బిట్లోకి తీసుకెళ్ళగలదు. ఇది పేలోడ్ మన శాటిలైట్ని. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటే తెలుసు, 200 to 2000 kilometers. మనం ముందు టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ చెప్పుకున్నాం కదా, అందులో చెప్పాం. సో ఈ ఎస్ఎల్వికి 4 స్టేజెస్ ఉంటాయండి. 4 స్టేజెస్లో మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అన్నీ సాలిడే అనమాట, సాలిడ్ ఫ్లూయలే. సో ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫ్లైట్ అనేది 1980లో చేసాం. సో ఇది డిస్కంటిన్యూ చేస్తాం 1983లో. ఈ డేట్స్ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఈ ఇంపార్టెంట్వన్నీ హైలైట్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ మధ్యలో సౌండింగ్ రాకెట్స్కి కానీ మనకి మెయిన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఫేజ్ మధ్యలో 1974లో పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ చేసాం. సో దానివల్ల మనకి ఏమైందంటే ఇండియాని బ్యాన్ చేస్తారనమాట ఇంటర్నేషనల్ ఏరియాలో. ఎందుకు? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఫర్దర్గా స్పేస్లో మనకి హెల్ప్ చేయడం కానీ బ్యాన్ అయిపోయామన్నమాట మనం పోఖ్రాన్ టెస్ట్ వల్ల. సో దానివల్ల మనకి ఎవల్యూషన్ అనేది కొంచెం కంపారిటివ్గా స్లో అయిపోయింది. ఆ తర్వాత ఏఎస్ఎల్వి చేసాం, ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం ఏఎస్ఎల్వి అంటే. ఇందులో 5 స్టేజెస్ ఉంటాయి. ముందు దీనిలో ఎస్ఎల్విలో 4 స్టేజెస్, ఇందులో 5 స్టేజెస్, అన్నీ సాలిడే. ఇంకా మనకి లిక్విడ్స్ కానీ క్రయోజెనిక్స్ టెక్నాలజీ కానీ మనకి ఇంకా లేదనమాట, అప్పుడు ఓన్లీ సాలిడ్ మీదే ఉండేవాళ్ళం. సో ఏఎస్ఎల్వి ఇది సెకండ్ ఎక్స్పెరిమెంటల్ లాంచ్ వెహికల్. నెక్స్ట్ పేలోడ్ కెపాసిటీ అది 40 అయితే ఇది 150 kilometers 150 kgs 400 kilometers వరకు పట్టుకెళ్ళగలదు, ఓకేనా. ఇది కెపాసిటీ. ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ అనేది 1987లో చేసాం. అక్కడితో ఏఎస్ఎల్వి ఎవల్యూషన్ తర్వాత ఏఎస్ఎల్వి తర్వాత మనకి పిఎస్ఎల్వి చాలా 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 ఇంపార్టెంట్ అండి. పిఎస్ఎల్వి అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటాం. ఇందులో కూడా మనకి 4 స్టేజెస్ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ స్టేజెస్ అంటాం. ఇక్కడ నుంచే మనం కాంబినేషన్ వాడామన్నమాట. సో ఆల్టర్నేటివ్ కాంబినేషన్స్ వాడాం. సో 1 and 3 ఆర్ సాలిడ్, 2 and 4 ఆర్ లిక్విడ్. సో లిక్విడ్ స్టేజెస్ ఆల్టర్నేటివ్గా సాలిడ్ స్టేజెస్ వాడాం పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో. సో ఇండియా ఫస్ట్ ఫంక్షనల్ లాంచ్ వెహికల్ అండి ఇది. ఈ రోజుకి కూడా వాడుతున్నాం, వెరీ సక్సెస్ఫుల్ అనమాట. దీని ట్రాక్ రికార్డు చాలా ఎక్కువ, చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చింది. ఇందులో మీకు చెప్పాను కదా, మీకు డౌట్ రావచ్చు రాకెట్ ఫ్యూయల్స్ అంటే ఏంటి అని. సో రాకెట్కి మిసైల్స్కి రెండింటికి సేమ్ టెక్నాలజీ అని. సో సాలిడ్స్, లిక్విడ్స్
క్రయోజెనిక్స్ అని మనకి 3 ఉంటాయి అన్నమాట. సో సాలిడ్స్ మనం చూసుకుంటే సాలిడ్ టైప్లో హెచ్టిపిబి అనే ఒక మెయిన్ కాంపోనెంట్ వాడతాం అనమాట. దీన్ని హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటనైడ్. ఓకేనా. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇందులో మనకి కాంపోజిట్ ఫ్యూయల్ అని వాడతాం, అంటే దాన్ని మిక్చర్ అనమాట, ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. ఓకేనా. సో ఇక్కడ ఫ్యూయల్ని కాంపోజిట్ మిక్చర్లో వాడతాం, దాన్ని ఏమంటారంటే ఫ్యూయల్ అండ్ ఆక్సిడైజర్ రెండు కలిపి వాడతాం అనమాట. ఇక్కడ సాలిడ్ స్టేజ్లో ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి ఇంజిన్ అనేది ఉండదు, ఓన్లీ కంబషన్ బేస్ మీదే ఆ థ్రస్ట్ అనేది డెవలప్ అయ్యి మీదకి వెళ్ళిపోద్ది అనమాట. సో దీనికి కంట్రోల్ ఉండదు, కంట్రోల్ రియాక్షన్లో ఉండదు అనమాట, ఇది మన కంట్రోల్లో ఉండదు. సో ఆ తర్వాత అందుకే ఇది ఫస్ట్ స్టేజ్లో ఎక్కువగా వాడేవాళ్ళం అనమాట, స్టార్టింగ్ ఎవల్యూషన్లో. ఆ తర్వాత లిక్విడ్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. లిక్విడ్స్లో మనం చూసుకుంటే యుఎంఎంహెచ్ ఆర్ యూడిఎంహెచ్ అంటే అన్సిమెట్రికల్ మోనో అంటే ఎమ్, డై అంటే డి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది చూడండి. మిథైల్ హైడ్రోజైన్ ఎక్కడ ఇది వాడతాం హెచ్టిపిబి, ఎక్కడ యుఎంఎంహెచ్ ఆర్ యూడిఎంహెచ్, ఈ రెండు వాడతాం, రెండిట్లో ఏదైనా. సో ఇక్కడ మనకి ఆక్సిడైజర్గా చెప్పాను కదా, కాంపోజిట్ ఫ్యూయల్స్ అనమాట, ఒకటి ఆక్సిడైజర్ ఒకటి మెయిన్ ఫ్యూయల్. ఇక్కడ N2O4 వాడతాం. ఓకేనా. N2O4 అనేది లిక్విడ్స్లో వాడతాం, లిక్విడ్ ఫ్యూయల్లో. సో ఇక్కడ వాడే ఇంజిన్ వికాస్ ఇంజిన్. ఓకేనా, వికాస్ ఇంజిన్ వాడతాం. ఇది మోడరేట్ కంట్రోల్. ఇదేంటంటే మరీ హై లెవెల్ కంట్రోల్ లేకపోయినా ఒక మోడరేట్ కంట్రోల్లో మనకు ఉంటుంది అనమాట సైటిలైట్ లాంచ్ వెహికల్ అనేది. ఆ తర్వాత క్రయోజెనిక్స్, ఇది బర్నింగ్ టాపిక్ అనమాట. క్రయోజెనిక్స్ మనకి లిక్విడ్ హైడ్రోజన్ H2 -253. క్రయో అనగానే మనకు అర్థమైపోవాలన్నమాట, ఏంటి చాలా లో టెంపరేచర్స్లోనే మెయింటైన్ చేస్తాం. సో ఇదేంటంటే చాలా హై ప్రెషర్లో మెయింటైన్ చేయాలి. సో దీని ఆక్సిడైజర్ కూడా చూడండి -183 degreesలో ఉంది O2. క్రయోజెనిక్లోన బోత్ హై ప్రెషర్లోన అనేది మనం మెయింటైన్ చేస్తాం, హై కంట్రోల్ ఉంటుంది, అందుకే దీనికి యాక్యురసీ అండ్ హై కంట్రోల్ ఉంటుంది. దీన్ని క్రయోజెనిక్ ఇంజిన్ అంటాం. ఓకేనా. ఇది రాకెట్ ఫ్యూయల్ టైప్స్. నెక్స్ట్ మనం చూస్తే చూడండి, సో ఇప్పుడు పిఎస్ఎల్వి గురించి ఎంత స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు చూడండి పిఎస్ఎల్వి. సో పిఎస్ఎల్వి పేలోడ్ చూడండి 2 typesలో ఉంటుంది. ఒకటి 1750 kgs 1750, ఇంకోటి 1425 kgs. ఇది పోలార్ ఆర్బిట్లో పెడుతుంది తీసుకెళ్ళి శాటిలైట్ని. ఇది GT1 చెప్పాను కదా, జియోసింక్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో పెడుతుంది పేలోడ్ తీసుకెళ్ళి. ఇది 4 stages. ఆ 4 stages కూడా మీకు చెప్పాను చూడండి, ఆల్టర్నేటివ్ అనమాట. ఒకటి సాలిడ్ లిక్విడ్ అలాగా. ఓకేనా. సో ఫస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ అనేది 1994లో అయ్యింది. ఆ తర్వాత వేరియంట్స్ చూద్దాం, ఇందులో వేరియంట్స్ ఏంటి. సో పిఎస్ఎల్వి G 1994లోన ఇది వచ్చింది ఈ వేరియంట్. ఈ వేరియంట్లో చూడండి 4 stagesతో పాటు ఇక్కడ 6 SOM అని ఉంటుంది, అంటే స్ట్రాప్ ఆన్ మోటార్స్ అనమాట. బోస్టర్స్ లాగా ఉంటాయి పక్కన ఇలాగా, స్ట్రాప్ ఆన్ మోటార్స్. అదే పిఎస్ఎల్వి CA అంటే కోర్ అలౌన్, అంటే ఇక్కడ మరి స్ట్రాప్ మోటార్స్ ఉండవు అనమాట, ఓన్లీ కోర్ అలౌన్. పవర్ఫుల్ స్టేజ్, అంటే ఫస్ట్ స్టేజే చాలా పవర్ఫుల్గా చేస్తారు, అందువల్ల మనకి ఇక్కడ స్ట్రాప్ ఆన్ మోటార్స్ అవసరం లేదు. అది 2007లో వచ్చింది కోర్ అలౌన్. పిఎస్ఎల్వి హెక్సా లిఫ్ట్ అంటాం దీన్ని, ఇది 2008లో వచ్చింది. ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ కంబైన్డ్ అయ్యి థర్డ్ స్టేజ్ చేశారనమాట. సో ఇక్కడ ఏం చేశారు, ఫస్ట్ కోర్ అలౌన్ ఈ ఫస్ట్ స్టేజ్ పవర్ఫుల్ చేశారు, నెక్స్ట్ 6 స్ట్రాప్ ఆన్ మోటార్స్ కూడా ఇక్కడ మనకి ఇన్సర్ట్ చేశారనమాట, ఇది ఇంకా పవర్ఫుల్. ఆ తర్వాత పిఎస్ఎల్వి QL అని వచ్చింది, పిఎస్ఎల్వి DL అని వచ్చింది. సో పిఎస్ఎల్వి QL అంటే క్వాడ్ లిఫ్ట్, అంటే ఇక్కడ 4 SOM ఉంటాయి, డ్యూయల్ లిఫ్ట్ 2 SOM అంటే స్ట్రాప్ ఆన్ మోటార్స్. ఇక్కడ 2 స్ట్రాప్ ఆన్ మోటార్స్, ఇక్కడ 4 స్ట్రాప్ ఆన్ మోటార్స్. ఈ రెండు 2019లో వచ్చాయి. సో పిఎస్ఎల్వి అనేది ఇప్పటి వరకు మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచ్ వెహికల్స్. ఇప్పటి వరకు 60+ ఫ్లైట్స్ మనం పిఎస్ఎల్వి ద్వారా చేసామన్నమాట, అంటే సక్సెస్ఫుల్ లాంచ్ అనమాట ఇండియాకి. సో ఈ వాటి మెయిన్ అచీవ్మెంట్స్ అనమాట. సో ఓన్లీ 3 అన్సక్సెస్ఫుల్ మాత్రమే, 3 సార్లు అన్సక్సెస్ఫుల్ అయింది. 350 ఫారెన్ శాటిలైట్స్ 35 కంట్రీస్ నుంచి మనం 35 కంట్రీస్కి సంబంధించిన 350+ ఫారెన్ శాటిలైట్స్ని మనం లాంచ్ చేసాం పిఎస్ఎల్విలో. సో ఇది కమ్యూనికేషన్ వెదర్ శాటిలైట్స్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తాం లాంచ్ చేయడానికి. నెక్స్ట్ ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ లాంచెస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు చంద్రయాన్ 1 దీని ద్వారా చేసాం. మామ్ అంటే మాస్ ఆర్బిటల్ మిషన్ అనమాట. సో ఆ తర్వాత ఆదిత్య L1. నెక్స్ట్ యాస్ట్రోసాట్, ఇది ఎక్స్పోసాట్, ఇది మొన్న January 2024లో చేసాం. సో మ్యాక్సిమం లాంచెస్ దీంతోనే చేస్తాం.
నెక్స్ట్ ఇంకేంటంటే మనకి ఇండియన్ నావిగేషన్ శాటిలైట్, రీజనల్ నావిగేషన్ నావిక్ అంటాం కదా, అది కూడా దీంతోనే చేసాం, పిఎస్ఎల్వితోనే. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎంత సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల ఫ్రాన్స్తో మనం కొలాబరేట్ అయ్యి జాయింట్ శాటిలైట్ మిషన్స్ కూడా పిఎస్ఎల్వి నుంచే చేస్తున్నాం. సో ఇందులో మనం చూస్తే మెగాట్రాపిక్స్ అని, నెక్స్ట్ సారా 2013, ఇదేమో ఒకటి వాటర్ సైకిల్ రీచ్ చేయడానికి 2011లో చేసాం. సారా అనేది సీ లెవెల్ ఎలివేషన్ గురించి మనం స్టడీ చేయడానికి ఫ్రాన్స్తో కొలాబరేట్ అయ్యాం పిఎస్ఎల్వి యూజ్ చేసి. సో ఇది ఒక గ్రోత్ ఇంజిన్ అండ్ వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రోకి సంబంధించి పిఎస్ఎల్వి మోస్ట్ సక్సెస్ఫుల్ అనమాట. ఆ తర్వాత జిఎస్ఎల్వి వచ్చింది. జిఎస్ఎల్వి అంటే జియో సింక్రోనస్ లాంచ్ వెహికల్ అనమాట. సో 1991లో మనకి రష్యా నుంచి 7 క్రయోజెనిక్ ఇంజిన్స్ వచ్చాయండి. ఇంజిన్స్ వచ్చాయి కానీ ఎనర్జీ ఏమంటారు టెక్నాలజీ అయితే ట్రాన్స్ఫర్ అవ్వలేదన్నమాట. వాళ్ళు మనకి టెక్నాలజీ ఇవ్వలేదు. కారణం ఏంటంటే పొలిటికల్ ఇంటర్నేషనల్ ప్రెషర్స్ వల్ల వాళ్ళు మనకి టెక్నాలజీ ఇవ్వలేదు, కానీ 7 ఇంజిన్లు అయితే ఇచ్చారు. సో అప్పుడు ఏమైందంటే అప్పుడు ఫస్ట్ టైం క్రయోజెనిక్ అనేది మనం మన స్పేస్ దీనిలోన ఇన్సర్ట్ చేసామన్నమాట మన ప్రోగ్రాంలోన. కానీ 1991 నుంచి 2014 వరకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇండియా బికమ్ 6th కంట్రీ. మన ఓన్ ఇంజిన్ మనం తయారు చేసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందనమాట. సో ఇక్కడ క్రయోజెనిక్ ఇంజిన్ ఎలాగుంటుందంటే 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సాలిడ్, ఇక్కడ ఇంజిన్ ఉండదు. సెకండ్ స్టేజ్ లిక్విడ్, ఇక్కడ వికాస్ ఇంజిన్ ఉంటుంది. థర్డ్ స్టేజ్ క్రయోజెనిక్ ఇంజిన్ ఉంటుంది, క్రయోజెనిక్ ఫేజ్ అనమాట అది. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే 1994లోన మనకి స్టార్ట్ చేసామన్నమాట. ఏమంటారు 1994 to 2014 వరకు మొత్తం డెవలప్మెంట్ ఫేజ్లోనే ఉంది. ఓకేనా. ఎక్కడ అనుకున్నారు, ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ మహేంద్రగిరి తమిళనాడులోన అలా రీసెర్చ్ జరుగుతూ ఉందన్నమాట. ఆ తర్వాత 2014లో మనం ఓన్ క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసుకున్నాం. అది కూడా 6th కంట్రీ ఇన్ ద వరల్డ్. మనకి క్రయోజెనిక్ ఇంజిన్స్లో మనం 6th కంట్రీ అనమాట. సో ఇందులో కూడా వేరియంట్స్ ఉంటాయి జిఎస్ఎల్విలో కూడా, మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3. సో మార్క్ 1 పేలోడ్ చూడండి చాలా తక్కువ, 1.5 టన్. సో ఇది ప్లాన్ చేశారు కానీ లాంచ్ చేయలేదు. ఓకేనా. సో ఆ తర్వాత మార్క్ 2 తర్వాత ఎవల్యూషన్, దీని పేలోడ్ చూడండి 2.5 పెంచారనమాట. సో ఇందులో మనకి చూడండి 1, 2, 3 స్టేజెస్లోన సాలిడ్, లిక్విడ్, క్రయోజెన్. ఓకేనా. క్రయోజెన్ ఇంజిన్ ఉంటుంది. ఇక్కడ చూడండి సాలిడ్ స్టేట్ పక్కన 4 SOM స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఉంటాయి. సో దీని కెపాసిటీ కొంచెం ఎక్కువ అనమాట. సో దీన్ని 2014లో ఇది లాంచ్ చేసాం. ఆ తర్వాత ఇంకా పవర్ఫుల్ వెహికల్ తయారు చేసాం అనమాట. దాన్నే మార్క్ 3 అంటారు. ఇప్పుడు యూజ్ చేస్తున్నాం ఇదే. సో ఎల్విఎం మార్క్ 3 అంటాం, అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3. దీన్నే LVM 3 అంటారు, లేకపోతే జిఎస్ఎల్వి మార్క్ 3 రెండు ఒకటే. దీని పేలోడ్ చూడండి 4 టన్స్. ఓకేనా. ఇది ఫస్ట్ లాంచ్ 2017లో చేసాం. దీని స్ట్రక్చర్ చూడండి ఒకసారి. దీని ఇంజిన్ పేరు CE20 అంటామండి దీనిది. ఓకేనా. దీని ఇంజిన్ ఒకటి. సో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఎలాగుండి, ఫస్ట్ స్టేజ్ చూడండి ఎక్కడ ఉందో. ఫస్ట్ స్టేజ్ చూసారా, ఇది చూడండి S200 అంటాం దీన్ని. సాలిడ్ టైప్ 200 అంటే ఫ్యూయల్ అనమాట, 200 టన్స్. 2 బోస్టర్స్ లాగా పెట్టాం. ఓకేనా. దీని టోటల్ కెపాసిటీ 400 టన్స్ ఆఫ్ ఫ్యూయల్. ఇది దాని స్ట్రక్చర్ అనమాట, LVM 3ది. ఓకేనా. సో దీని ఇంపార్టెన్స్ మీకు ముందే చెప్పాను. ఇది ఇండియాలోనే ఇప్పుడు హయ్యెస్ట్ కమ్యూనికేషన్ అండ్ కమర్షియల్ శాటిలైట్కి ఇది వాడుతున్నాం అనమాట మనకి. సో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి అనేది మనకి బ్యాక్ బోన్ అనమాట. ఆ రెండు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మన స్పేస్ ప్రోగ్రామ్కి. నెక్స్ట్ ఇందులో చంద్రయాన్ 3 మొన్న రీసెంట్గా 2023లో మనం చేసిన చంద్రయాన్ మిషన్ కూడా దీని ద్వారాయే చేసాం. సో మనకి గగన్యాన్, మంగళయాన్, సో అప్కమింగ్ స్పేస్ మిషన్స్ అన్నీ దీంతోనే చేస్తాం అనమాట మనం. ఆ తర్వాత చూడండి మనకి నావిగేషన్ శాటిలైట్ కూడా దీని నుంచే చేసాం, జిఎస్ఎల్వి మార్క్ 2. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ శాటిలైట్ నుంచే. సో జిఎస్ఎల్వి మార్క్ 2 నుంచే ఇన్సాట్ 3DS అనమాట మనం లాంచ్ చేసాం. దీన్ని ఏమంటారంటే వెదర్ శాటిలైట్ మనది. మన వెదర్ శాటిలైట్ చాలా యాక్యురసీ ఉంటుంది వెదర్ది. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు చూడండి కమర్షియల్ బేస్ మీద మనకి వన్ వెబ్తోని మనం కొలాబరేట్ అయ్యి కమర్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నాం. సో గ్లోబల్ శాటిలైట్ సిస్టమ్, ఇంటర్నెట్ అనమాట, ఇంటర్నెట్ కోసం కొలాబరేట్ అయ్యాం. అది కూడా సో ఇందులోనే చేస్తాం, జిఎస్ఎల్వి మార్క్ 3తోనే చేస్తాం. సో జిఎస్ఎల్వి మార్క్ 3లోనే మన క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ కూడా మనం వాడినందుకు మనకేంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ మార్కెట్లో మనకి కమర్షియల్ స్కేల్లో కూడా మనం లాంచ్ చేసామన్నమాట. అంటే మనం ఇంటర్నేషనల్ అన్ని కంట్రీస్తో కూడా కమర్షియల్ గ్రేడ్లోనే కూడా మన లాంచ్ వెహికల్స్ని మనం ప్రమోట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ మిసైల్ డెవలప్మెంట్లో కూడా క్రయోజెనిక్ ఇంజిన్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట, చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఎందుకు చెప్పాను, క్రయోజెనిక్ ఇంజిన్ చాలా కంట్రోల్గా ఉంటుంది, యాక్యురేట్గా ఉంటుంది. కాబట్టి మిసైల్ డెవలప్మెంట్లో కూడా అది యూజ్ అవుతుంది.
సో దీంతో మనకి లాంచ్ వెహికల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్, టెక్నాలజీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఫర్దర్ టాపిక్స్ అనేవి అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ టైం ఛానల్కి వస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.